అన్న నమస్తే అన్న. నమస్తే. ఏం పేరు? శంకర్ నా పేరు. శంకర్ గారు. శంకర్. ఏం చేస్తుంటారు? నేను వ్యవసాయం అగ్రికల్చర్. వ్యవసాయం. అవు ఎక్కడ సార్ మీరు ఉండేది? వికారాబాద్ ఉంటాము. వికారాబాద్లో వికారాబాద్. వికారాబాద్ కాన్స్టిట్యున్సీ. అవు Right. కాదు పరిగి కాన్స్టెన్సీ వికారాబాద్ ఉంటాము. వికారాబాద్లో ఉంటారు. ఆ, పరిగి ఆ, కాన్స్టిట్యున్సీ. పరిగి కాన్స్టెన్సీ. రైట్. సో ఎట్లా ఉందన్న మరి ఇప్పుడు పరిగి నియోజకవర్గంలో చూసుకుంటే సో ప్రధానంగా ఇప్పుడు దగ్గరలో పార్లమెంట్ ఎలక్షన్స్ రాబోతున్నాయి. సో మరి ఎట్లా ఉంది ఇక్కడ తాజా రాజకీయాలు ఎట్లా ఉన్నాయి? ఎందుకంటే ఇప్పుడు మూడు పార్టీల నుండి గట్టి అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. సో ఎవరి ముందు వచ్చే ఛాన్స్ ఉంది అంటే ఎవరు గెలిచే ఛాన్స్ ఉంది ఇక్కడ? ఇక్కడ 100% హస్తంది అవా నడుస్తుంది. మొన్న అసెంబ్లీ ఎలక్షన్లో 24,000 మెజార్టీ వచ్చింది. ఇప్పుడు సుమారు 40 నుంచి 50,000 మెజార్టీ హస్తం పార్టీ కంపల్సరీ మెజార్టీ వస్తుంది. ఎందుకంటే ఇక్కడ బీఆర్ఎస్ మొత్తం డౌన్ అయిపోయింది. వాళ్ళ హామీలన్నీ నెరవేర్చలేరు. ఉచిత పథకాలన్నీ గోల్రన్ కానీ గోల్ర స్కీములు కానీ దళిత బంధు కానీ అవన్నీ స్కీములు ఫెయిల్ అయిపోయినాయి. అందరూ నమ్మే పరిస్థితుల్లో లేరు. కేసీఆర్ బూటకమ్మ మాటలకు అందరు కళ్ళు తెరిచిండ్రు. నిరుద్యోగులు యువకులు అందరూ కళ్ళు తెరుచుకొని తెలంగాణలో మార్పు వచ్చిందంట. మార్పు 100% మార్పు వచ్చింది. ఇంకా కాబోయే కాలంలో మన యువ నాయకుడు రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అవుతారని మేము ఆకాంక్షిస్తున్నాము. సెంట్రల్లో రాహుల్ గాంధీ ప్రధానమంత్రిగా చూడాలని మా కోరిక. చేవేళ్ళ పార్లమెంటు సభ్యుడు రంజిత్ రెడ్డి భారీ మెజార్టీతోని మా పరిగి కాన్స్టిట్యున్సీ నుంచే 45,000 మెజార్టీ వస్తుందని మేము గట్టిగా నమ్ముతున్నాము. కాబట్టి రైతులకు కానీ రైతులు యువకులు అందరూ కాంగ్రెస్ పార్టీ న్యాయం చేసేదని సంక్షేమ ఫలాలు అందిస్తారని భారీ గట్టిగా కోరుకుంటున్నారు. కానీ చూసుకుంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. 6 గ్యారెంట్లు అమలు చేస్తారని చెప్పడం జరిగింది 100 రోజులలో. కానీ అమలు కాలేదు, సాధ్యం కాలేదు అని చెప్పేసి కొందరు అంటున్నారు. సో మరి రియాలిటీలో ఎట్లా ఉంది? మరి పరిగి నియోజకవర్గంలో ఏమైనా అందినాయా మరి ఇక్కడ? సరే, అందడము అందకపోవడం వేరు. ఇస్తామని చెప్పిండ్రు, ఖచ్చితంగా అదే పద్ధతిలో నడుస్తున్నది. 6 గ్యారంటీలు ఆల్రెడీ 3 గ్యారంటీలు సక్సెస్ఫుల్ చేసిర్రు. అప్పుడే కావాలంటే కాదు, నిధులు కావాలి. నిధులు సేకరించడానికి టైం పడుతుంది. ఇప్పుడు ఇంట్లో దీపం పెట్టాలంటే ఇల్లు చదువుకోవాలి. వీళ్ళు అప్పులో తెలంగాణను మార్చిండ్రు. మిగులు బడ్జెట్ నుంచి అప్పుల తెలంగాణ మార్చారు. కాబట్టి కొంచెం టైం పడుతుంది కోలుకొని. 6 గ్యారంటీలతో పాటు మళ్ళీ కేంద్రము ప్రవేశపెట్టిన 5 గ్యారంటీలు 100% సంపూర్ణంగా అమలు చేస్తుంది. సో మరి ఇక్కడ చేవేళ్ళ నుండి అభ్యర్థిగా మీరు ఇందాక చెప్పినట్టు రంజిత్ రెడ్డి గారు అభ్యర్థి ఉన్నారు. సో గతంలో కూడా ఎంపీగా చేయడం జరిగింది ఇది బీఆర్ఎస్ పార్టీ నుండి. సో పనితీరు ఎట్లా అనిపించింది మీకు? రంజిత్ రెడ్డి అటు బీఆర్ఎస్ పార్టీలు ఉన్న మైనస్ లేని నాయకుడు, మచ్చలేని నాయకుడు. ఏ పేద నాయకుడు పోయినా కార్యకర్త పోయినా 24 గంటలు అందుబాటులో ఉండే వ్యక్తి రంజిత్ రెడ్డి గారు. బీఆర్ఎస్లో ఉన్నా కానీ కాంగ్రెస్ కార్యకర్తలు పోయినా ఆయన పనిచేసిండు. చేవెళ్ళ పార్లమెంటు గురించి చాలా పోరాడిండు. అప్పా జంక్షన్ నుంచి వికారాబాద్ మన్నెగూడ వరకు 4 లైన్ రోడ్ ఉండే. ఆయన కష్టపడి 6 లైన్ రోడ్డు శాంక్షన్ చేపియడం జరిగింది. కొన్ని అభ్యర్థులకు పోటీ ఎట్లా ఉండొచ్చు అన్న మరి ముగ్గురికి? పోటీ అంటే కాంగ్రెస్కు బీజేపీకి ఉంటుంది. బీఆర్ఎస్ కనుమరుగైపోయింది. బీజేపీ వచ్చే పరిస్థితి లేదు. పబ్లిక్ అంతా అలర్ట్ అయిపోయారు. కేసీఆర్ ప్రభుత్వాన్ని వచ్చే ఫ్యూచర్లో బొందబెట్టుడు ఖాయం. రైట్, థ్యాంక్ యూ.